ఇంటర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ల బృందం కాకినాడలో జీజీహెచ్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో ఇంటర్న్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్స్ అధ్యక్షులు డాక్టర్ రోహిత్ అధ్యక్షత వహించగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్న్స్ వైద్యులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ రోహిత్లు మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం అన్నది అన్ని దానాల్లోకి మిన్న మనకు తెలుసు. రక్తదానం మనిషి ప్రాణాలను ఎట్లా కాపాడుతుంది అన్నది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లలో చాలా మంది కూడా రక్తం లేని పరిస్థితుల్లోనే 4 నుంచి 6 గ్రాముల హిమోగ్లోబిన్తో వచ్చే వాళ్ళ పేషెంట్లు కూడా మనకు ఉంటున్నారు. ఎస్పెషల్లీ ట్రైబల్ పేషెంట్స్, తర్వాత రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్ మనకి ఏంటంటే ఆతృతలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి డోనర్స్ లేకుండా వచ్చేస్తుంది. సో వాళ్ళకి ప్రాణాపాయం కలిగినప్పుడు రక్తం ఇవ్వడానికి మనకి సరిపడా నిల్వలు ఉండాలి. దానికి 80 మంది స్టూడెంట్స్ వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళంతటి వాళ్లే రక్తదానం చేస్తామని ముందుకు రావడం అన్నది ఎంతైనా అభినందనీయం. సో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి కన్నా తల్లిదండ్రులకు వాళ్ళని అలా మోటివేట్ చేసినందుకు, రక్తదానం ఇవ్వాలి అని చెప్పి చిన్న వయసులోనే వాళ్ళకి హృదయంలో కోరిక కలిగి మనకి ఇస్తున్నందుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2018 బ్యాచ్లో జాయిన్ అయ్యాము. రేపు ఒక 20 డేస్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది. సో ఈ 1 ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్లో మేము చేసిన డ్యూటీస్లో బ్లడ్ రిక్వైర్మెంట్స్ తెలిసాయి అనమాట. మాకు ఎవరెవరికి బ్లడ్ రిక్వైర్మెంట్స్ అంటే నైట్ టైమ్స్ కొందరు డొనేట్ చేయలేరు, వాళ్ళకి ఫ్రీ ఇష్యూస్ ఇవ్వాలి. సో ఒకటి ఇంటర్న్షిప్ కంప్లీట్ అవబోతుంది కాబట్టి ఏదైనా మా సైడ్ నుంచి మేము చేయగలిగింది చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని. మెగా రక్తదాన శిబిరం స్టార్ట్ చేస్తున్నారు. సుమారు 80 మంది స్టూడెంట్స్ మనకి రక్తం ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మన హాస్పిటల్కి యాక్సిడెంట్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్, ఇంకా ట్రైబల్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన సమయంలో రక్తం అందజేయాలి అంటే మనకి వాలంటరీగా ఇచ్చేవాళ్ళు ఎంతోమంది అవసరం. ఈరోజు మన స్టూడెంట్స్ ఈ ప్రజల కోసం ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరం స్టార్ట్ చేస్తున్నారు. కంగ్రాచులేట్స్ అందరికీ. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇలాగే అందరూ ముందుకొచ్చి ఎమర్జెన్సీలో అవసరమయ్యే బ్లడ్ నిల్వలు ఉంచాలి అంటే అందరూ కూడా ముందుకొచ్చి మనకి రక్తదానం చేయాలి.